Hello everyone, I am Dr. Sudha from Sudha Hospital, Hyderabad. సో సిజేరియన్ అయ్యాక వేసే స్టిచెస్ గురించి చాలా మందికి రకరకాల డౌట్స్ ఉన్నాయి. సో నన్ను అడుగుతుంటారు పేషెంట్లు, మేడం మీరు జిప్ టైప్ వేస్తున్నారా, లేజర్ టైప్ వేస్తున్నారా అని అడుగుతుంటారు. ఇవన్నీ కూడా కరెక్ట్ టర్మినాలజీ కాదు. సబ్క్యూటిక్యులర్ సూచర్స్ అని వేస్తామన్నమాట. అంటే ఏంటంటే స్కిన్ యొక్క రెండు ఎడ్జెస్ దూరంగా ఉంటాయి. మేము డెలివరీ చేసినప్పుడు, సర్జరీ చేసినప్పుడు. సో సర్జరీ అయిపోయిన తర్వాత ఆ రెండు ఎడ్జెస్ కూడా దగ్గరికి లాగి దాని కింద లేయర్ సబ్క్యూట్ అంటే స్కిన్ కింద ఒక లేయర్ లాగా ఆ థ్రెడ్ని మేము స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా బయటకు ఆ థ్రెడ్ కనబడదు, కానీ ఆ రెండు స్కిన్ ఎడ్జెస్ కూడా దగ్గరగా వచ్చేస్తాయి అన్నమాట. సో దీన్ని సబ్క్యూటిక్యులర్ సూచర్స్ అని అంటాం. ఈ స్కిన్ కింద ఉన్న సూచర్స్ని రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మేము ఎలా అయితే సర్జరీ తర్వాత ఒక లైన్ వంటిది మాత్రమే కనిపిస్తుంది, స్టిచెస్ బయటకి ఏం కనబడవు. వాళ్ళు ఎలా అయితే సర్జరీ తర్వాత ఉంటాయో వాళ్ళు డిశ్చార్జ్ అప్పుడు అలాగే ఉంటుంది, తర్వాత ఫాలోఅప్కి వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటుంది. అక్కడ ఏమి స్టిచెస్ ఉండవు, దాన్ని రిమూవ్ చేయాల్సిన అవసరమే లేదు. అయితే ఈ స్టిచెస్ని మేము మాన్యువల్గానే వేస్తాం. ఇందులో లేజర్ టెక్నిక్స్ కానీ అండ్ డిఫరెంట్ అదర్ టెక్నిక్స్ అయితే ఏమీ ఉండవు. సో వీటిని సబ్క్యూటిక్యులర్ సూచర్స్ అని అంటాం. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే పెయిన్ బాగా తక్కువగా ఉంటుంది అండ్ స్కార్ ఫార్మేషన్ అంటే కొన్నాళ్ళ తర్వాత అక్కడ ఒక మచ్చ ఏర్పడుతుంది. సో అది కూడా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ కాస్మెటిక్ పర్పస్ ఇది చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. సో ఇవ్వండి ఈ సబ్క్యూటిక్యులర్ సూచర్స్ వల్ల అడ్వాంటేజెస్. థ్యాంక్ యూ.